రైతులంతా కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. ప్రధాన ఆహార పంటలతో పాటు నూనె గింజల సాగుకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. నూనె గింజ పంటల్లో ఖరీఫ్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది వేరుశెనగ. వర్షాధారంగా సాగు చేసే ఖరీఫ్ వేరుశెనగలో దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, పాత రకాలని సాగుకు ఎంచుకోవడం, విత్తన నాణ్యత లోపంతో పాటు చీడపీడలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఎర్రగొంగలి, వేరుపురుగులు, రసం పీల్చు పురుగులు, మొవ్వుకుళ్ళు వైరస్ వంటివి దిగుబడులకు అవరోధంగా మారుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఖరీఫ్ పంట నుంచి ఎకరాకు 15 క్వింటాలకు పైగా అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు విత్తే విధానం, సున్నిత దశల్లో నీటి తడులు, సమగ్ర సస్యరక్షణ వంటి మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ వేరుశనగ పంటను ఈ తొలకరలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే వేరుశనగలో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు గాను సేంద్రీయ పదార్థం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ నేలలు కానీ, లేదనుకుంటే తేలికపాటి నేలలు కానీ మనం ఎంచుకున్నట్టయితే క్వాలిటీ రకమైనటువంటి ఈ పాడ్స్ అనేవి రావడానికి తేలికపాటి నేలల్లో ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేల తయారయ్యే విషయం మనం గమనించినప్పుడు 4 నుంచి 5 దుక్కులు బాగా చేసుకొని దాంట్లో 4 నుంచి 5 టన్నుల వరకు కూడా పశువుల ఎరువుని చివరి దుక్కులో వేసి మనం కలిదున్నుకొని మనం చేసుకున్నట్టయితే నేల తయారీ చాలా చక్కగా ఉంటుంది. ఈ రకాల విషయంలో ఈ మధ్య మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కొత్త రకాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానమైనవి ఈ విశిష్ట అనే రకం 110 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. 50% వరకు కూడా నూనెని కలిగి ఉండి మనకి ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా ఈ తట్టుకొని పెరిగే రకం అనమాట. ఎప్పటి నుంచో రైతు సోదరులు సాగు చేస్తున్నటువంటి ఈ నిత్యహరిత అనే రకం ఇది 110 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందించుతూ 50% వరకు కూడా ఈ నూనె శాతాన్ని కలిగి ఉండి రసం పీల్చే పురుగుల్ని కొంతవరకు కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే K6 అనే రకం 100 రోజులు మనకి పంట చేతికి వచ్చేస్తుంది. 8 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. 48% వరకు కూడా దీంట్లో ఈ నూనె అనేది కలిగి ఉంటుందన్నమాట. అలాగే కదిరి అమరావతి రకం 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ 50% వరకు కూడా ఇది నూనెను కలిగి ఉంటుంది. లేపాక్షి అనే రకం ఇది 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. ఇది చాలా ఎక్కువ అధిక దిగుబడిని ఇచ్చినటువంటి రకము. విత్తన మోతాదు మనం గమనించినప్పుడు K6 కానీ, ధరణి కానీ, విశిష్ట అనే రకాలకు మనం గమనించినప్పుడు 50 నుంచి 55 కిలోల వరకు కూడా ఈ పలుకులు అనేవి మనకు ఒక ఎకరాకి అవసరమవుతూ ఉంటాయి. అలాగే కదిరి బోల్డ్ కానీ, కదిరి చిత్రావతి కానీ, కదిరి అమరావతి కానీ విషయానికి వచ్చినప్పటికీ మనకు 40 నుంచి 45 కిలోల వరకు కూడా విత్తనం మనకు అవసరం అవుతుంది. లేపాక్షి అనే రకం మనం గమనించినప్పుడు 35 కిలోల వరకు కూడా విత్తనం అనేది అవసరం అవుతూ ఉంటుంది. విత్తన శుద్ధి మనం గమనించినప్పుడు ఏంటంటే ఈ టెబుకొనజోల్ అనే మందుని 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నట్టయితే అన్ని రకాల ఈ కుళ్ళు తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. వీటితో పాటుగానే ఈ ట్రైకోడెర్మా విరిడి అనే మందును కూడా 8 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించినా కూడా వేరు కుళ్ళు తెగులు కానీ, లేదంటే ఈ కాండం కుళ్ళు తెగులు కానీ మన అన్నింటినీ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ ఇమిడాక్లోపిడ్ అనే మందుతో కూడా 2 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తినా కూడా ఈ వేరు పురుగు నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నట్టు పంటని. అలాగే విత్తే దూరం మనం గమనించినప్పుడు ఈ విత్తే దూరంలో మనకి ఏదైతే ఈ బంచ్ టైప్ అంటే గుత్తి రకాలు ఉంటాయో ఆ గుత్తి రకాలకి వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే వరుసలోని మొక్కకి 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవాలి. అలాగే ఏవైతే మనకి పాకే రకాలు ఉంటాయో అంటే ఈ లేపాక్షి రకమనే రకాల్లో ఈ పాకే తత్వం ఉంటుంది కాబట్టి ఆ పాకే రకాలన్నింటికీ కూడా వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకుంటే మంచిది. విత్తనం వేసిన వెంబటే ఈ పెండిమెథలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు కూడా కలుపు రాకుండా మనం నివారించవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజులకు ఒకసారి ఒక గొర్రుతో అంతర్కృషి చేసినా కూడా చాలా వరకు మొలిచినటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. వీటితో పాటుగా ఈ అంతర్కృషి కుదరనప్పుడు మనకి 20-25 రోజుల్లో ఈ గడ్డి జాతి మొక్కలు ఏమైనా మనకి ఎక్కువ కనిపించినప్పుడు ఈ ప్రొపక్విజాపాప్ ఇథైల్ అనే మందుని 1/2 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ గడ్డి జాతి మొక్కలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే వేరుశెనగలో తొలకరలో ఎరువుల యాజమాన్యం మనం గమనించినప్పుడు 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలాగే 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం 1 ఎకరాకి అందవ్వాలి. దానికి గాను ఈ రైతు సోదరులు 18 కిలోల యూరియాని, అలాగే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, 33 కిలోల మొరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకున్నట్టయితే సరిపోతుంది. రైతు సోదరులు ఈ వేరుశెనగలో డిఏపికి బదులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. వీటితో పాటుగా ఈ సూక్ష్మధాతు లోపాల నివారణకు ఈ ఫార్మా
ఫార్ములా 4 కానీ లేదా ఫార్ములా 6 కానీ ఏదో ఒక దానిని ఒక ఎకరాకు 500 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా మంచి దిగుబడులు అనేవి మనం దీంట్లో సాధించవచ్చు అనమాట. అలాగే దీంట్లో నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు మనం పైపాటుగా మనం నీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరుశనగలు ఎక్కువగా రొడ్డ పెరిగి మన కాయల తాలూకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి వేరుశనగలో ఖరీఫ్లో మనకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటుగానే ఎక్కడైనా మనకి బెట్ట పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రత్యేకించి ఈ ఊడ దిగే టైంలో కానీ పోత దశలో కానీ కాయ ఊరే టైంలో కానీ మనకి ఎప్పుడైనా బెట్ట మనం గమనించినప్పుడు ఏం చేస్తామనంటే తేలికపాటి నీటితనం ఇచ్చినట్టయితే ఈ నీటి యాజమాన్యాన్ని కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. ఇక మనం సస్యరక్షణ విషయానికి మనం వచ్చినప్పుడు తొలకరిలో ఈ వేరు పురుగు తోలకు నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. భూమి లోపల పెట్టినటువంటి గుడ్లు అనేవి వర్షం పడగానే అవి పొదిగి పిల్లలు అనేవి బయటకు వచ్చి అవి తెల్లని శరీరాన్ని కలిగి ఉండి అలాగే ఎర్రని తలతో ఉంటాయి. వీటి తాలకు ఉధృతి పెరిగినప్పుడు ఏమవుతుందంటే సి ఆకారంలో ఇలాగ వంక తిరిగి ఉంటాయి అనమాట. వేరన్నిటిని కొరికేయడం వలన మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి లోతైన దుక్కులు చేసుకోవడము అలాగే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 10 కిలోల వరకు కూడా మనకి ఈ పెక్క వేసినటువంటి సాలల్లో వేసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ తామర పురుగులు అనేవి ఈ లేత ఆకుల అడుగు భాగాన్ని ఉండి పత్రహరితనంతటిని గోకి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేవి ముడతలుగా పడడం వాటితో పాటుగానే ఈ కలర్ కూడా మారిపోతుంటుంది. అంటే పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ పేనుబంక కూడాను అలాగే పచ్చదోమ కూడాను ఏవైతే కొత్తగా వస్తున్నటువంటి భాగాలు ఉంటాయో వాటి దగ్గర చేరి రసాన్ని పీల్చడం వల్ల ఏమవుతుందంటే పసుపు రంగులోకి మారిపోవడం వాటితో పాటుగానే ఈ గిడస బారిపోవడం కూడా జరుగుతుంది. ఈ మూడింటిని సమర్థవంతంగా నివారించాలంటే ఈ డైమెథయోట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయం మనం గమనించినప్పుడు ఈ మొదలకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ మొదలకుళ్ళు తెగులు మనం విత్తనం వేసి నెంబటే కనుక ఈ మొదలకుళ్ళు తెగులు అనేది మనకు ఆశించినట్టయితే మొక్క ఎప్పుడు కూడా బయటికి రాకుండానే భూమి లోపలే చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇది మొదటి దశలో. అలాగే ఎదిగిన దశలో కనుక ఆశించినట్టయితే మొక్క అంతా కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీనిని నివారించడానికి మన విత్తన శుద్ధి అనేది టెబుకోనజోల్ అనే మందుతో 1 గ్రామ్ 1 కేజీ విత్తనానికి పట్టించి చేయడం. అలాగే ట్రైకోడెర్మా విరిడిని మనకి 90 కేజీల ఈ పశువుల ఎరువు అలాగే 10 కిలోల వేపపిండితో పాటు కలిపి ఒక 4 రోజుల పాటు నీళ్లు పించరించి ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మనకి బూజు అనేది ఎక్కుతుంది. ఆ బూజు పట్టినటువంటి ఈ ట్రైకోడెర్మా పదార్థాన్ని అంతటిని కూడా ఈ విత్తనం వేసేటప్పుడే పొలం అంతా సమానంగా జల్లుకొని వేసినట్టయితే ఈ మొదలకుళ్ళు తెగుల్ని అరికట్టవచ్చు. తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే వేరుశనగలో అధికంగా దిగుబడులను సాధించవచ్చు.